హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మంచి ఎండల్లో లీవ్ వచ్చాము. అప్పుడు నేను ఓల్డ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, అంటే నాకు ఇప్పుడు టైం దొరికింది ఇవన్నీ చేసుకోవడానికి, నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను. ఆ టైంలో అయితే ఫుల్ ఎండలు ఉండే. మేము జూన్ 4కి అలా ఇంటికైతే వచ్చాము. వచ్చాక ఏసీ ఆన్ చేసుకుంటే అస్సలు కూల్ అవడం లేదు. మేము లేనప్పుడు అత్తయ్య మామయ్య ఉంటారు ఈ ఇంట్లో. మేము ఎప్పుడో ఇయర్లీ వన్సే వస్తాము. పాపం ఏసీ ఇలా ఉన్నా కూడా వాళ్ళు ఆన్ చేసుకున్నది అసలు కూల్ అవ్వడం లేదనమాట. మేము తీసుకొని ఒక 4 ఇయర్స్ వరకు అవుతుంది. ఇంతవరకు సర్వీసింగ్ అయితే చేయించలేదు. మొత్తం డస్ట్ పట్టిపోయింది. ఇలాంటివి ఏమైనా రిపేర్స్ ఉంటే మేము వచ్చే వరకు ఆగుతారు, 1 ఇయర్ వరకు. ఒకసారి మేము లేనప్పుడు వాటర్ ఫిల్టర్ రిపేర్ చేశారు. 6 మంత్స్కి ఒకసారి మనం దాన్ని చేయిస్తాం కదా, అవి ఫిల్టర్లు చేంజ్ చేయిస్తాం కదా. ఆ టైంలో ఏంటంటే మనకి అది ఎల్ఈడి బోర్డు ఉంటుంది కదా, అందులో ఒక పైప్ వదిలేశారు. దానివల్ల బోర్డు పోయింది. వెంటనే ఫిల్టర్ పాడైపోయింది. అప్పటి నుంచి మేము వచ్చినప్పుడే పాపం ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము వచ్చినప్పుడు మాత్రమే చేయించుకుంటారు. మేము దగ్గరుండి చూస్తామనేసి. అలాగే టీవీ స్పీకర్స్ పోయినాయి, అవి సౌండ్ పెడితే రీసౌండ్ వస్తుందన్నమాట. వాళ్ళు పాపం అలానే చూసుకుంటున్నారు. ఇంక మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ చేయిస్తాము. ఇది మనం సర్వీస్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చేసి వెళ్తారు కదా. డస్టే ఉంది, క్లీన్ చేశారు. మరి బయట అది కంప్రెసర్ కూడా ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేశారు. ఒకేసారి వాటర్ వాష్ అలా చేయించేసాము. ఇదైతే మనమే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మాకు ఇంతవరకు మేము చేయలేదు, తెలియదు కాబట్టి ఈసారి మేము దగ్గరుండి చూసుకొని నెక్స్ట్ ఒకసారి మన ఇయర్లీ వన్స్ ఇలా ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుందని అంత దగ్గరుండి చూసుకున్నాము. అలాగే ఇదైతే మన పైన సెకండ్ ఫ్లోర్లో కడుతున్న హౌస్ అనమాట. వచ్చిన దగ్గర నుండి ఆత్రంగా ఉండే, వెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తామని. మేము వచ్చేసరికి నైట్ అయింది. మార్నింగ్ నేను వేరే పని మీద, అంటే మా అల్లుడికి బాబు పుడితే ముందు బాబుని చూసి వద్దామని వేరే ఊరు వెళ్ళేసి వచ్చానమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను పైకి వచ్చి ఆఫ్టర్నూన్ ఆ టైంలో. చాలా బాగుంది. కింద కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేము ఇంకా చేంజ్ చేసి కట్టాలనుకున్నాం, కానీ మనం పిల్లర్స్ ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే చేయించాలి అనేసి అన్నారు. మాకు కొంచెం బెడ్రూమ్స్ చిన్నగా వస్తాయి అనమాట. ఇంకేమైనా చేంజ్ చేసి కడదామంటే అలా కుదరదు, ఎలా అయితే పిల్లర్స్ ఉన్నాయో దాని ప్రకారమే చేసుకోవాలని అన్నారు. అందుకని కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ కింద కొన్నా కూడా, కింద కట్టేటప్పుడు మాకు అంత ఐడియా లేదు. కింద 2017-18 ఆ టైంలో కట్టాము. అంత ఐడియా లేదు. కలర్ఫుల్గా ఉంటుంది కింద హౌస్. బాగానే ఉంటుంది కానీ కొంచెం కలర్ఫుల్గా అలా ఉంటుంది అనమాట. కబోర్డ్స్ అవన్నీ కూడా మాకు అసలు ఐడియా లేక చాలా కబోర్డ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి, చెదలు అదంతా పెట్టి. అంటే ఎలాంటి మెటీరియల్ యూస్ చేయాలి, అలాగే కట్టేటప్పుడు చాలా మిస్టేక్స్ అయ్యి చాలా మనీ కూడా వేస్ట్ అయింది కింద హౌస్ కట్టేటప్పుడు. తర్వాత పైన అయితే మనం ఎంత ప్లానెడ్గా చేసుకున్నా కూడా ఏవో ఒకటి చిన్న చిన్నవి మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి మనం ఎంత ప్లాన్గా చేసుకున్నా కూడా. కాకపోతే ఎక్కువ రాకుండా, కిందలాగా ఎక్కువ లాస్ రాకుండా సింపుల్గా నీట్గా ఎక్కువ కలర్స్ కానీ హంగామా లేకుండా కట్టుకున్నాము మేము పైన మాకు నచ్చినట్లుగా. మా వారైతే ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేసామో లాస్ట్ డిసెంబర్ ఆర్ నవంబర్లో స్టార్ట్ చేసాం, అప్పటి నుంచి అసలు నిద్రపోయిందే లేదు. చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి ఈ హౌస్ అంటే. ఎంత ప్రతి వర్క్లో కూడా వాళ్ళని ఫోన్లు చేసి విసిగిచ్చేవాడు. నవంబర్లో ఒకసారి లీవ్ వెళ్ళారు, అలాగే జనవరిలో ఒకసారి లీవ్ వెళ్ళారు. మెయిన్ వర్క్స్ ఉన్నప్పుడు ఒక 10 days ఆయన వెళ్ళి చూసుకునేవారు. మిగతావంతా మా వారి ఫ్రెండ్స్ ఉండే వాళ్ళిద్దరు అన్నయ్య వాళ్ళిద్దరూ దగ్గరుండి కొన్ని చూసుకునేవాళ్ళు. కిందలాగా కబోర్డ్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి చెదలు పట్టి మొత్తం పోతే మళ్ళీ నెక్స్ట్ అలా చూడడానికి బాగాలేదని మాకే అనిపించి మళ్ళీ ఇంకొకసారి సేమ్ వాటికి ఫ్రేమ్ చేంజ్ చేసి అవే డోర్స్ పెట్టి కింద చేయించాము. పైన అలాంటి మిస్టేక్ ఎలా ఏం లేకుండా మాకు ఎంతవరకు కబోర్డ్స్ కావాలో అంతవరకే పెట్టుకున్నాం. కింద చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట కబోర్డ్స్. అలాగే ఈ పార్టీషన్ ఒకటి, ఇది సిమెంట్తోనే చేయించుకున్నాం. వుడ్తో పెట్టించుకోవాలనుకోలేదు, వుడ్తో కాస్ట్లీ కూడా. అలాగే ఈ చెదల భయంతో వుడ్తో చేయించాలనుకోలేదు, సిమెంట్తో చేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా పెయింటింగ్ చిన్న వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఒకేసారి గృహప్రవేశం చేసుకొని వెళ్ళాలని మేము ఈసారి అయితే 35 days లీవ్ అయితే వచ్చాము. మనకి ఇట్లా ఓపెన్ కిచెన్ పెట్టుకున్నప్పుడు, అలాగే మా వారికి ఇల్లు అంటే ప్రాణం అనే చెప్పాలి. అసలుకి ఇంట్లో ఈ ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన నిద్రపోతాడో కూడా లేదనమాట. అసలుకి నైట్ అంతా కూడా కంప్లీట్గా పడుకునేవాడు కాదు. రాగానే మనం ఎంతైనా సరే ఇంటి వర్క్ దగ్గరుండి చేయించుకునేది వేరు, దూరంగా ఉండి చేయించుకునేది వర్క్ వేరు. డ్యూటీ నుంచి వచ్చాక ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఫోన్స్ చేసి కనుక్కుంటూ ఉండేవాడు అనమాట. ఈ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏది ఎలాగా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందని తెలిసింది అనుకోండి వర్క్లో, ఎంత డల్ అయిపోయేవాళ్ళు ఆయన చూసి. అసలు ఈ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అయిపోయిన, ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారా అనిపించేది. సరే, మనది ఓపెన్ కిచెన్, కబోర్డ్స్ అవన్నీ కానీ హౌస్ కానీ పాడవకూడదు అనుకుంటే మనకి చిమ్నీ అనేది మెయిన్ కదా. మన స్టవ్ పట్టి మనం చిమ్నీ తీసుకోవాలని. నాకు అసలు ఐడియా లేదు, ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు కాబట్టి.
నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి రివ్యూస్ చూసి మళ్ళీ కొన్ని షాప్స్ అనేవి వెతికి ఆన్లైన్లో చూసి నేను ఫైనల్గా అయితే టీ మోడల్ ప్రెస్టేజ్ది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కర్వ్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, కాకపోతే మా వారికి ప్రెజెంట్ అది ట్రెండ్ నడుస్తుంది కదా టీ మోడల్, అది నచ్చిందనమాట, అదే తీసుకుందాం అనేసారి. ఇంక తర్వాత ఆ అత్తమ్మ యూస్ చేసేది 3 బర్నర్ స్టవ్ కాబట్టి 90 సెంటీమీటర్స్ది తీసుకుంటే బెటర్ అని అదే తీసుకున్నాము. 60 అయితే మా స్టవ్ పెద్దగా ఉంటుంది, చిమ్నీ చిన్నగా ఉంటుంది, తీసుకున్న అంత బెటర్గా సరిపోదు అనేసి ఒకేసారి 90 సెంటీమీటర్స్ తీసుకున్నాం. మా అత్తమ్మ చేసే వంటలకి 60 అయినా సరిపోతుంది కానీ ఎందుకులే అనేసి పెట్టేస్తున్నాం కదా మళ్ళీ అమౌంట్. ఎప్పుడన్నా ఫ్యూచర్లో మనం వచ్చి ఇక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ మనం ఆర్మీలోనే ఉంటాం, తర్వాత పిల్లల చదువుల కోసమని ఇంకేదన్నా కోసం అనేసి ఇక్కడ వచ్చి ఎప్పుడో పండక్కో లేకపోతే ఇలాగ ఒక 1 మంత్ సెలవు తీసుకొని వచ్చి ఉండడమే తప్పితే మనం ఇక్కడ కంప్లీట్గా సెటిల్ అవ్వడం అనేది నమ్మకం తక్కువే. కాకపోతే మనకు ఒక సొంత ఇల్లు ఉండాలనేసి ఆల్రెడీ కింద ఉన్నా కూడా పైన మా వారికి ఇష్టంగా కట్టుకోవాలని అలా కట్టుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ మా అత్తయ్య అయితే జొన్న రొట్టె చేస్తున్నారు. తన వంటలు ఎంత బాగుంటాయి అంటే చాలా, అసలు ఏమీ మసాలాలు అలా కూడా యూస్ చేయదు. మాకు ఇంట్లో కొత్తవి తిన్నంత హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మేమే వండుకోవాలి, మేమే తినాలి కదా. ఇక్కడికి వచ్చాక వంటలు మాత్రం నేను వాటి జోలికే పోను, చాలా వరకు అత్తమ్మే చేస్తారు. ఇంకా బయట పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. పెయింటింగ్ వర్క్ ఆగింది, మేము వచ్చి కలర్స్ అలా సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ఆ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇది ఒక 1 వీక్ పైనే పడుతుంది అనమాట, లోపల బయట అదంతా. కింద కూడా ఒకేసారి మళ్ళీ చిన్న ఫంక్షన్ లాంటివి చేసుకోవాలనుకున్నాం కదా అనేసి ఒకేసారి మళ్ళీ కింద కూడా కొంచెం పెయింటింగ్ చేయిస్తున్నాము. రూమ్స్లో చేయించడం లేదు, ఎందుకంటే రూమ్స్లో అసలు ఏం పాడవలేదు, ఎందుకంటే మేము లేము, పిల్లలు లేరు పాడు చేయడానికి, అత్తయ్య మామయ్య ఉంటారు కాబట్టి. మా అత్తమ్మ చాలా వరకు ఇల్లు నీట్గా పెట్టుద్ది అనమాట. గోడలు ఇప్పటి వరకు ఎలా అయితే పెయింట్ వేసి ఉన్నాయో 10 years అవుతుందో అలానే ఉన్నాయి లోపల వాల్స్ అన్నీ. కానీ ఇంటి పని అంటే అస్సలు ఈజీ కాదండి, ఎంత కష్టమో. పైగా మనం కింద ఉంటూ ఇంకా పైన చేయించుకోవాలన్నా కూడా అది మరీ విసుకొచ్చేస్తుంది, అంత డస్ట్, ఎంత క్లీనింగ్ చేయాల్సి వస్తుందో. నిజానికి మా అత్తయ్య మా మామయ్య ఉన్నారు కాబట్టి ఈ ఇల్లు ఇంత బాగా సెట్ చేసుకోగలిగాము, కట్టుకోగలిగాము. ఎందుకంటే ప్రతిదీ చిన్న వస్తువు కూడా అది వేస్ట్ అయిపోకుండా, అలాగే అది మొత్తం ఏ రోజు వర్క్ అయిపోయినా సరే అది వదిలేసేయండి మొత్తం కంప్లీట్గా తర్వాత చేసుకుందాం అనుకున్నా కూడా పాపం ఇద్దరు ఆగరు. మొత్తం పిఓపి వర్క్ జరిగినప్పుడు ఎంత చెత్త పడుతుందో అదంతా వాళ్ళిద్దరి పైకి కిందకి తిరుగుతూ మొత్తం తీసేసి పడేసి, అలాగే వుడ్ వర్క్ జరిగినప్పుడు ఎంత డస్ట్ ఉంటుంది, టైల్స్ వర్క్ జరిగినప్పుడు ఆ మిగిలిపోయిన ముక్కలు అవన్నీ మొత్తం A to Z ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకునేవాళ్ళు. నేను వచ్చి ఒక 2-3 రోజులే అక్కడ ఆ డస్ట్కి ఊరికి క్లీన్ చేసుకోవడం అదంతా కొంచెం విసుగ్గా అనిపించింది. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో అనిపించింది అనమాట. అంతా వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మాకు అసలు ఇంటి పని ఏంటి అనేది తెలియలేదు, లేకపోతే అసలు చాలా కష్టం ఆ క్లీనింగ్ అని కానీ దగ్గరుండి చేయించుకోవడం అని కానీ అవన్నీ. ఇంకా బయట మా వాళ్ళంతా ఉంటే నేను వాళ్ళ కోసం అనేసి స్నాక్స్ చేస్తున్నాను, దోసపిండి అవన్నీ ఉంటే. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ వంటలు కానీ వంట రూమ్ మొత్తం మా అత్తయ్య ఆధీనంలో ఉంటుంది. నేను వచ్చి అలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలని నాకు అస్సలు ఉండదు. ఎలా అయితే ఆమె కంఫర్ట్గా సెట్ చేసుకుంటుందో కిచెన్ నేను అలానే ఉంచుతాను. నేను వచ్చి ఇవి ఇక్కడ పెట్టాలి అవి అక్కడ పెట్టాలని నాకు అసలు ఏమీ ఉండదు. హ్యాపీ ఇక్కడ ఉంటే అత్తమ్మ వంట, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వంట తినాలనిపిస్తుంది. మన వంట మనం తిని బోర్ కొట్టుద్ది. పైగా వెజిటేబుల్స్ కూడా మనకి ఇక్కడ అక్కడ చాలా డిఫరెన్స్ కూడా ఉంటాయి. తర్వాత పిల్లల్ని కూడా చాలా మిస్ అవుతుంటారు వీళ్ళు. ఎప్పుడైనా సరే మనవాళ్ళు మనవరాల మీద బాగా ఇదిగా ఉంటారు కదా. మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మన అమ్మమ్మ తాతయ్య నాని జేజీలతో. వీళ్ళు 1 year వెయిట్ చేయాలి వీళ్ళతో ఉండాలి అని అనుకుంటే నేనైతే ఎక్కువసేపు పిల్లల్ని ఎంగేజ్గా ఉంచడానికి చూస్తాను అత్తయ్య మామయ్యతో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.